శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త గురవే నమః. శ్రీ దత్త పురాణం 4వ భాగం 64వ అంశం నహుష వృత్తాంతం. తుంగపుత్ర, వేన తపస్వి ఆయువు అనే ఒక సార్వభౌముడున్నాడు. సత్యధర్మపరాయణుడు, తపో యశో బలాలతో ఇంద్ర సమానుడు. దానధర్మాలతో యజ్ఞ యాగాదులతో నియమ నిష్ఠలతో పుణ్యకార్యాలతో పవిత్రంగా ఏకఛత్రంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. చంద్రవంశానికి విభూషణంగా భూలోకంలో కీర్తి ప్రతిష్టలు గడించాడు. అయితే ఎంతకాలానికి ఆ దంపతులకి సంతానం కలగలేదు. ఆయువు ఎంతగానో దిగులు చెందాడు. దత్తయోగీంద్రుడి మహిమ విని ఒక మంచి రోజున హుటాహుటిన బయలుదేరాడు. సహ్యాద్రి చెంగట దత్తాశ్రమం చేరుకున్నాడు. అల్లంత దూరంలో దత్తాత్రేయుడు కనిపించాడు. సర్వాలంకార విభీషణుడే, మదిరానందలోలుడే, అంకపీఠంలో అతిలోక సౌందర్యవతిని బుజ్జగిస్తూ తరుణీ బృంద పరివేష్టితుడే కనిపించాడు. అక్కడ అందరూ సురాపానం చేస్తున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. దత్తదేవుడి మెడలో పుష్పహారాలు, ముక్తామాలికలు పరిడవిస్తున్నాయి. తనువంతా చందనంతో పరిమళిస్తోంది. సువర్ణ యజ్ఞోపేతం తళతళా మెరిసిపోతోంది. ఆయువు నదురు బెదురు లేకుండా పరుగు పరుగున వెళ్ళి దత్తాత్రేయుడి పాదాల మీద సాష్టాంగపడ్డాడు. యోగీంద్రుడు గుర్తించాడు. అయినా పరీక్ష కోసం పరాభవించాలని ఆయువును కాలితో నెట్టాడు. దృఢ సంకల్పంతో వచ్చిన ఆ మహారాజు దాన్ని లెక్క చెయ్యలేదు. దత్తదేవుడి పాదాలు వీడలేదు. దత్తాత్రేయుడు మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఆయువు ఆశ్రమంలోనే ఉండి క్రమక్రమంగా స్వామి పరివారంలో సభ్యుడై సన్నిహితుడై 100 ఏళ్లు సేవలు చేశాడు. మనస్సు పెట్టి భక్తితో సకల పరిచర్యలు చేశాడు. నిత్యము స్తుతించాడు. అత్రి సంభవ, మహాభాగ, గోవింద, పురుషోత్తమ, బ్రాహ్మణ రూపంలో అవతరించిన గరుడధ్వజ, దేవదేవేశ, పరమేశ, నమో నమః. శరణాగత వత్సల, నిన్నే శరణు వేడాను. ఋషికేశ, నీవు కల్పించిన మాయను నీవే ఉద్ధరించు. నీవు విశ్వప్రదాతవు, విశ్వనాయకుడువు. మధుసూదన, నువ్వు జగన్నాథుడవని ఎరుగుదును. గోవింద, విశ్వరూప, నన్ను కటాక్షించు, నన్ను రక్షించు. నమో నమః. ఉన్నట్టుండి ఒకనాడు దత్తాత్రేయుడు కటాక్షించాడు. అదే తొలిసారి పలకడం. అదుగో ఆ కపాలంతో మత్స్యం తీసుకురా, మాంసభోజనం కూడా కావాలి అన్నాడు. ఆయువు త్వరగా వెళ్ళి మత్స్యం తెచ్చిచ్చాడు. స్వచ్ఛమైన మాంసాన్ని రుచిగా వండి స్వహస్తాలతో అందించాడు. ఇలా ఎన్నో పరీక్షలయ్యాక అతడి నిశ్చల భక్తికి గురు శుశ్రూషకు సంబరపడి ఆయు భూపతి, ఏం వరం కావాలో కోరుకో, ఇస్తానన్నాడు. దత్తయోగీంద్ర, గుణసంపన్నుడు, సర్వజ్ఞుడు, దేవవీర్యుడు, దేవ దానవ గంధర్వ యక్ష కిన్నెర రాక్షస క్షత్రియాదులకు అజేయుడు, దేవ బ్రాహ్మణ భక్తి తత్పరుడు, ప్రజాపాలనా దక్షుడు, యజ్ఞ నిర్వాహకుడు, దానశీలుడు, శరణాగత తత్పరుడు, మహాత్యాగి, వేదశాస్త్ర పారంగతుడు, ధనుర్వేద నిపుణుడు, అనాహత మతిమంతుడు, సుందరాకారుడు, ఇంకా ఇటువంటి సద్గుణాలన్నీ కలిగి మా వంశాన్ని నిలబెట్టే సత్పుత్రుణ్ణి వరంగా ప్రసాదించు అని ఆయువు కోరుకున్నాడు. దత్తస్వామి తథాస్తు అన్నాడు. వైష్ణవాంశతో పుడతాడని, సార్వభౌముడవుతాడని, ఇంద్రతుల్య పరాక్రమవుతాడని ఆశీర్వదించి ఒక పండు చేతికి అందించి, ఇది తీసుకువెళ్ళి నీ ధర్మపత్నికిచ్చి భుజించమను, నీకిచ్చిన వరం ఫలిస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆయు మహారాజు ఆనందంగా రాజధానికి తిరిగి వచ్చి తన ధర్మపత్ని స్వర్భానుతనయ పట్టమహిషి ఇందుమతికి జరిగిన వృత్తాంతమంతా చెప్పి దత్తదేవుడిచ్చిన దివ్యఫలాన్ని భక్తితో కనులకత్తుకుని ప్రసాదంగా స్వీకరించమని అందించాడు. ఆమె అలాగే చేసింది. నెల తిరిగేసరికి గర్భం ధరించింది. నెలలు నిండుతున్నాయి. ఒకనాటి రాత్రి ఇందుమతికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దివ్య పురుషుడు కనిపించాడు. సూర్య సన్నిపుడు, సముజ్వల సంగ సర్వాంగుడు, శ్వేత వస్త్ర సుశోభితుడు,
శ్వేత పుష్పమాల బాలికా అలంకృతుడు, దివ్యాభరణ దివ్యానులేప విరాజితుడు, చతుర్భుజుడు, శంఖచక్ర గదా ఖడ్గధారి, హార కంకణ కేయూర నూపురలంకృతుడు, చంద్రబింబం లాంటి ఛత్రఛాయలో నిలబడ్డాడు. చంద్రబింబాల్లాంటి మకర కుండలాలు చెక్కిళ్లపై వెన్నెలలు కుమ్మరిస్తున్నాయి. ఇలా ఉన్న ఆ దివ్యపురుషుడు ఇందుమతిని చెంతకు పిలిచి రత్నకాంచన పట్టికాలంకృతమైన శంఖంతో క్షీరాభిషేకం చేశాడు. అటుపైన ఆమె మెడలో ముక్తాఫలాన్ని ధరింపచేసి చేతికి ఒక శ్వేతపద్మం అందించి అదృశ్యుడయ్యాడు. ఇందుమతికి మెలుగు వచ్చింది. భర్తని లేపి స్వప్న వృత్తాంతం అంతా చెప్పింది. అంతలోకి తెల్లవారింది. మహారాజు ఉదయాన్నే సౌనక మహర్షిని ఆహ్వానించి ఈ స్వప్నం గురించి చెప్పి ఫలమేంటో చెప్పండి అని అడిగాడు. వరమిచ్చిన దత్తాత్రేయుడే ఇవాళ మహారాజ్ఞికి కలలో దర్శనమిచ్చారని, క్షీర స్నాన పద్మదానాలను బట్టి వైష్ణవాంశ సంయుతుడు పుత్రుడుగా అవతరించనున్నాడని, ముక్తాఫలం గర్భరక్షకమై ఉంటుందని స్వప్నాన్ని విశ్లేషించి చెప్పి సోమవంశోద్ధారకుడు మీకు కలగబోతున్నాడని ఆశీర్వదించి వెళ్ళాడు ఆ మహర్షి. రాజదంపతులు సంబరపడి దత్తాత్రేయుని ధ్యానిస్తూ ప్రసవానికై వేచి ఉన్నారు. ఇదే సమయంలో హుండు అనే దానవుడు కూతురు ఇష్టసకులతో కలిసి నందనవనంలో విహారిస్తూ చారణ దంపతుల సంభాషణ వింది. భూలోకంలో ఆయు మహారాజుకు విష్ణుతుల్య పరాక్రముడు పుత్రుడుగా జన్మించబోతున్నాడని, అతడి చేతిలో హుండు మరణిస్తాడని, అప్పుడు మన దైవలోకం మనకు స్వాధీనమవుతుందని, అందాక మనకు ఈ ఇడుములు తప్పవని చారణులు కలబోసుకుంటున్న కబుర్లను హొండపుత్రిక విన్నది. పరుగు పరుగున వెళ్ళి తండ్రికి విన్నవించింది. అశోకసుందరి తనకిచ్చిన శాపాన్ని గుర్తు తెచ్చుకున్న హుండు తనకు పోగాలం దాపరించిందని గుర్తించి గడగడలాడాడు. ఇందుమతి గర్భంలో ఎదుగుతున్న శిశువును ప్రసవానికి ముందే నాశనం చేయాలని నిశ్చయించుకొని అదృశ్య రూపంలో ఇందుమతి సైనాగారంలో ప్రవేశించాడు. అక్కడ దివ్య తేజోమయ రూపాలు ఆమెకు కావలి ఉండడం గమనించాడు. ఆమె తేజస్సును వారి తేజస్సును తట్టుకోలేక యువతలకు వచ్చేశాడు. స్వప్నంలో ప్రవేశించి భీషణ రూపాల్లో ఆమెను భయపెడితే గర్భస్రావం అవుతుందని ఆశించాడు. విష్ణు తేజోరక్షితను ఏ రకంగానూ భయపెట్టలేక ప్రసవం కాగానే పసిగుడ్డును తన్నుకుపోదామని ఆశగా ప్రతీక్షిస్తూ కూర్చున్నాడు. ఒక సుముహూర్తాన్న స్వర్భానుతనయ ఇందుమతి మగబిడ్డను ప్రసవించింది. అతడి దివ్య తేజస్సుకు ఆశ్చర్యపోయిన ఇందుమతి ఇష్టసకులు వీడు సూనుడు కాదు భానుడు అని తుళ్ళిపడ్డారు. సూతిక గృహం వెలుపలున్న దాసదాసీ జనానికి ఈ శుభవార్త అందించడానికి వచ్చిన ఒక దాసీని ఆవహించి హుండు లోపలికి చొరబడ్డాడు. అనుకూల సమయం కోసం వేచి వేచి ఒక అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న తరుణంలో కావలి వారిని సమ్మోహపరిచి హుండు ఆ శిశువును అపహరించుకుపోయాడు. తన రాజధాని కాంచనపురం చేరుకున్నాడు. భార్యను పిలిచాడు. ఈ శిశువు నా శత్రువు, వీనిని మన పాచకులకు ఇచ్చి వీడి మాంసం నాకు వండి వడ్డించమను అన్నాడు. ఈ పసిగుడ్డేంటి, నీకు శత్రువేంటి, వీనిని చంపడం ఏంటి, వండటం ఏంటి, నువ్వు తినడం ఏంటి, ఏమీ నాకు అర్థం కావడలని ఆ రాక్షసకంతా భర్తను నిలదీసి కారణం చెప్పమంది. అంతా వివరించాడు హుండు. కామోస్ అనుకొని ఆమె సైరేంద్రి మేకలను పిలిచి బిడ్డను చేతిలో పెట్టి ఆ పని అప్పగించింది. మేకల వెళ్ళి పాచకుడికి అప్పగించింది. వాడు కత్తితో బిడ్డని నరకకపోతే కత్తి 2 ముక్కలైంది. బాలకుడు చిరునవ్వు చిందించాడు. మేకలకు విషయం అర్థమైంది. ఈ శిశువు అసాధారణుడు, మనకు అవధ్యుడు, దివ్య లక్షణ సంపన్నుడు అంది. రాజలక్షణ సంపన్నుడైన ఈ పసిగుడ్డును భక్షించాలనుకుంటున్న మన నాయకుడు హుండు దానవాదముడు. ఈ శిశువుని చంపటం ఎవరిదరమో కాదు. కర్మ రక్షిస్తుంటే ఎవరు ఎవరిని ఏమి చేయగలడు? దేవుడైనా వచ్చి ప్రదక్షిణ చేయవలసిందే. ఎన్ని ఆపదలైనా తప్పుకుంటాయి, బందీకానాలైనా తెరుచుకుంటాయి. కాళ్ళు చేతులు కట్టేసి నదిలోకి విసిరేసినా క్షేమంగా తిరిగి వస్తాడు. అంచేత మనం ఈ బిడ్డని ఎక్కడైనా దూరంగా వదిలేసి వద్దామని ఇద్దరూ కూడబలుక్కొని ఆ అర్ధరాత్రి శిశువుని తీసుకువెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమ ద్వారంలో పరుండబెట్టి
తిరిగి వస్తూ ఒక బుజ్జి లేడికొనను సంహరించి తెచ్చి మాంసం వండి పసిబిడ్డ మాంసమని హొండుడికి వడ్డించారు. అది భక్షించి హొండు నిశ్చింతగా నిద్రపోయాడు. తెల్లవారింది. వశిష్ఠుడు లేచాడు. గుమ్మల్లో చందమామలా ఉన్న శిశువును చూశాడు. దివ్య లక్షణాలని గమనించాడు. ఈ బిడ్డను ఎవరు ఇక్కడ ఉంచి వెళ్ళారోనని ఆరా తీశాడు. ఆశ్రమవాసులంతా మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు. కొందరు పరిశీలనగా చూసి ఆయు మహారాజు గారి పుత్రుల్లా ఉన్నాడు, ఈ తేజస్సు ఈ కాంతి కలిగిన సుతుడు వారికి జన్మించాడని విన్నాము అన్నారు. వశిష్ఠుడు దివ్యదృష్టి సారించాడు. అంతా అర్థమైంది. ఆ శిశువుని తానే స్వయంగా చేతిలోకి తీసుకున్నాడు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. దేవదుందుబులు మ్రోగాయి. అప్సరసులు నృత్యం చేశారు. కిన్నెరలు గానం చేశారు. ఋషులు వేదమంత్రాలు పఠించారు. ఆ వరదత్తుని వైపు ప్రసన్నంగా చూశాడు వశిష్ఠుడు. నరాధిపా, నీ వంశం బాలభావ దూషితం కాలేదు కాబట్టి నువ్వు నహుషనామంతో విఖ్యాతికి ఎక్కుతావు, దేవపూజ్యత దక్కుతుంది అని నామకరణం చేసి దీవించాడు. వశిష్ఠుడే జాతక కర్మాదులన్నీ చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు. వేదాంగాలు నేర్పాడు. ధనుర్వేదం రహస్యాలతో సహా నేర్పాడు. వేదాంతం, ధర్మశాస్త్రం, రాజనీతి ఒకటేంటి సమస్త విద్యలు నేర్పాడు. నహుషుడు సర్వ విద్యావేత్త, సకల కళా పారీణుడు అయ్యాడు. అక్కడ రాజాంతపురంలో ఇందుమతికి మెలకు వచ్చింది. పక్కలో బిడ్డ కనిపించలేదు. వెతికింది, సకులని అడిగింది, దాసీజనాన్ని ప్రశ్నించింది. అందరూ అప్పుడే నిద్రలేచారు. మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. క్షణంలో ఆ వార్త రాజప్రసాదం అంతటా వ్యాపించి రాజధానిలో వీధి వీధికి ప్రయాణించింది. ఆయు మహారాజు అంతటా గాలింపు చర్యలు జరిపించాడు. ప్రయోజనం కనిపించలేదు. కావలివారిని శిక్షించాడు. అంతఃపురంలోకి ప్రవేశించి పట్టమహిషి పొత్తిలిలో నిద్రిస్తున్న నెలల పిల్లాడిని ఎవరు అపహరించారు? ఎలా అపహరించగలిగారు? ఎవరిని ఎలా నిర్బంధించి ప్రశ్నించినా వీటికి సమాధానం దొరకలేదు. రాజధాని అంతటా విషాద మేఘాలు అలుముకున్నాయి. అందరి ముఖంలోనూ అదే దిగులు. ఇందుమతి దుఃఖానికి అంతే లేదు. వంశోద్ధారకుని ఇచ్చినట్టే ఇచ్చి దేవుడు ఇలా మాయ చేశాడేంటి? దివ్య స్వప్నం పగటికలేనా అని ఆమె ఆక్రోశం. దత్తాత్రేయుడిని ఇచ్చిన వరం ఇలా అయిందేంటి అని ఆయు విస్తుపోతున్నాడు. తపస్సులు నిష్ఫలాలు, దానధర్మాలు నిష్ఫలాలు, వరాలు ఇంతేనా? దేవుడే మోసం చేశాడా? మదన పడుతూ లోపల కుమిలిపోతున్నాడు మహారాజు. సరిగ్గా అదే సమయానికి దేవుడు పంపినట్టుగా నారద మహర్షి వచ్చాడు. అర్ఘ్యపాత్యాలు, అతిథి మర్యాదలు అయ్యాయి. కుశల ప్రశ్నల సందర్భంగా మహారాజు తన దుఃఖాన్ని వెళ్ళబోసుకున్నాడు. మహారాజా, చింతించకు. నీ వంశోద్ధారకుడు క్షేమంగా ఉన్నాడు. తిరిగి వస్తాడు. అయితే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సకల విద్యా ప్రవీణుడై మహావీరుడై రణరంగంలో హుండాసురుని సంహరించి ధర్మపత్ని సమేతుడై మీ దగ్గరికి వస్తాడు. కొడుకుని కోడల్ని ఆశీర్వదిద్దురుగాని సార్వభౌముడై భూగోళాన్ని చిరకాలం పరిపాలిస్తాడు. అటుపైని ఇంద్రపతి ప్రతిష్ఠిస్తాడు. దత్తదేవుడికిచ్చిన వరం వృధా కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదించి ఆ దేవర్షి వీడ్కోలు తీసుకున్నాడు. రాజదంపతులు కుదుటపడ్డారు. సుదీర్ఘ నిరీక్షణకు సిద్ధమయ్యారు. దుఃఖ తీవ్రతల్లో దత్తాత్రేయుణ్ణి, అతడిని ఇచ్చిన వరాన్ని శంకించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మరింత భక్తి ప్రపత్తులతో నిత్యము ఆ స్వామిని స్తుతించారు. శ్రీదత్త గురవే నమః. 64వ అంశం సంపూర్ణం. శ్రీదత్త శరణం మమ.